క్యాన్సర్లో కూడా అడ్వాన్స్ అయ్యేకుందికి మనకి ట్రీట్మెంట్ అనేది డిఫికల్ట్ అవుతుంది, ట్రీట్మెంట్ మాబిలిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఎర్లీగా వచ్చి ఈ బోన్ తీయనక్కర్లేదు, మంచిగా ఉంటుంది. బోన్ తీసినప్పుడు డెఫినెట్గా డిఫెక్ట్ ఉంటుంది. మనం బయట నుంచి మళ్ళీ చేసి వేసి ఎంత చేసినా సరే నార్మల్ అపియరెన్స్ రాదు. కానీ ఆ స్టేజ్కి వెళ్లకుండా ఎర్లీగా వచ్చారనుకోండి, బోన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వచ్చారు, అప్పుడు ఇంత మేజర్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ కూడా మెయిన్ ఏంటంటే మనకి ఎర్లీ డయాగ్నోస్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ, రేడియేషన్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి రెండు కూడా అవసరం అవుతాయి. సో అవసరమైన పార్ట్ తీసేయటం, దాన్ని అవసరాన్ని బట్టి రీకన్స్ట్రక్షన్ చేసుకోవటం. మన గోల్స్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఏంటంటే మంచిగా మాట్లాడాలి, తినాలి. ఇవి రెండింటికి సరిపడేలాగా రీకన్స్ట్రక్షన్ చేస్తాం. చేసిన తర్వాత అవసరాన్ని బట్టి రేడియేషన్ ఇస్తాం, తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో పెడతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టొబాకో హ్యాబిట్ ఉండేవాళ్ళు కంప్లీట్గా ఆపేయాలి. ఒకవేళ ఇంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు టొబాకో కంటిన్యూ చేశారనుకోండి, తిరిగి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఆపేసుకుని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే బాగుంటుంది. ఈ యొక్క సైజులో ఉండి ఈ విధంగా ఉంటే 90% మంది క్యూర్ అవుతుందంటే వాళ్ళందరినీ ఫస్ట్ స్టేజ్ అంటాం. అలాగే ఈ లక్షణాలు ఉంటే ఓన్లీ 60 to 70% తగ్గుతుంది అంటే వాళ్ళని సెకండ్ స్టేజ్ అంటాం. అలా కాకుండా మనకి ఓన్లీ 30-40% తగ్గుతుంది అంటే వాళ్ళని థర్డ్ స్టేజ్ అంటాం. అసలు తగ్గట్లేదు లేదా 5% కన్నా తక్కువ ఉందంటే అది ఫోర్త్ స్టేజ్. సో క్యాన్సర్ స్టేజింగ్ అనేది క్యూర్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ బాడీలో ఏ పార్ట్లో క్యాన్సర్ వచ్చినా మనం ఫస్ట్ స్టేజ్ చూసుకుంటాం, ఆ స్టేజ్ని బట్టి క్యూర్ అనేది చెప్తాం. సో ఓరల్ క్యాన్సర్లో మన దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి 4 స్టేజ్లో ఉంటుంది. గుండె ఇక్కడే ఉంటుంది, కానీ అది అక్కడ ఎంత స్ప్రెడ్ అయి ఉంటుందంటే అది మంచి మార్జిన్స్ ఇచ్చి సర్జరీ చేసి తీసేయలేము, రేడియేషన్ దాన్ని కంట్రోల్ చేయలేదు, అది అలా అలా పెరిగిపోయి దాంతోనే నెగ్లెక్ట్ చేసేస్తారు. యాజ్ ఇట్ ఈస్ దానికి ఏంటంటే పెయిన్ ఉండదు, పుండు ఉంటుంది. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఈ టొబాకో హ్యాబిట్ ఉండి పళ్ళన్నీ పాడైపోయేసి స్మెల్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇది క్యాన్సర్ స్మెల్లా, క్యాన్సర్ ఇన్ఫెక్షన్స్ మామూలుగా వచ్చిన స్మెల్ వాళ్ళు పట్టించుకోరు, నెగ్లెక్టెడ్గా ఉంటారు. అది టొబాకో ఆల్కహాల్ రెండు కలిస్తే ఇంకా ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుని బాగా ముదిరిపోయిన తర్వాతే వస్తారు. మనకి వచ్చేవాళ్ళు చాలా మంది 4th స్టేజ్లో ఉంటారు. యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి అది లైఫ్ స్టైల్ డిసీజ్ ప్లస్ అది కొంచెము డెవలప్డ్ కంట్రీస్ డిసీజ్. సో వాళ్ళు తొందరగా వస్తున్నారు, ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు అవేర్నెస్ పెరగటము ఎర్లీ స్టేజ్లో వస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువ మంది 3rd, 4th వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది 2nd, 1st స్టేజ్లో వస్తున్నారు. వేరేజ్ ఓరల్ క్యాన్సర్ వచ్చేసరికి ఇది అండర్ డెవలప్డ్ కంట్రీస్, పూర్ పీపుల్ యొక్క క్యాన్సర్. సో వీళ్ళు ఇగ్నోర్ చేస్తుంటారు, తొందరగా రారు, హ్యాబిట్స్ కూడా మంచి హ్యాబిట్స్ ఉండవు. కాబట్టి వాళ్ళలో ఇగ్నోరెన్స్ ప్లస్ అసలు పట్టించుకోరు. దెర్ ఇస్ నో ట్రీట్మెంట్, స్టిక్ ఆన్ అవర్, వస్తారు చూపించుకుంటారు వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో వస్తారు, అప్పటికి బాగా ముదిరిపోతుంది. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటము ప్లస్ టొబాకో లేకుండా చూసుకోవటము ఇది చేసుకుంటే బాగుంటుంది. సో